నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తుంపర్లు పడుతున్నాయే తప్ప తడిసి ముద్దయ్యే ఒక్క గట్టి వర్షమూ లేదు. పైన ఆకాశంలో మబ్బులు దట్టంగా కనిపిస్తున్నా ఎల్నినో నింగి గడపను దాటకుండా నేలను తడపకుండా అడ్డుకుంటోంది. పేరుకే వర్షాకాలం కానీ చినుకుల మురిపంతోనే మేఘాలు దాటిపోతున్నాయి. ఆకాశంలో నల్లటి మబ్బులు కనిపిస్తే చాలు ఈసారైనా నేల తడుస్తుందని, చెరువు నిండుతుందని, కాలువ పారుతుందని అందరూ ఆశిస్తున్నారు. కానీ 2 చినుకులు రాల్చి ఆ మబ్బులు అలా మెరుపు తీగలా వెళ్లిపోతున్నాయి. ఎల్నినో దెబ్బకు వరుణుడు నేలవైపు చూడటం లేదు. ఎల్నినో సృష్టిస్తున్న సంక్షోభం ఇటు మనుషులకే కాదు, మూగజీవాల నోటికాడి కూటిని కూడా లాగేస్తోంది. రానున్న కాలంలో తాగు, సాగునీటి వెతలు దారుణంగా ఉండబోతున్నాయా? మరి కరువును ఎదుర్కొనే సన్నద్ధత ఎలా ఉంది? సమయానికి వర్షాలు పడక ఖరీఫ్ సాగు నెలల కొద్దీ ఆలస్యమైంది. నిర్రెలు బారిన భూముల్లో వేసిన విత్తనాలు మొలకెత్తక ఎండిపోయాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం నీటి నిల్వలు కనీస మట్టాలకు పడిపోయాయి. భూగర్భ జలాలు పాతాళానికి దిగిపోవడంతో ఊరూరా తాగునీటి తిప్పలు మొదలయ్యాయి. పచ్చి మేత, తాగడానికి నీళ్లు లేక మూగజీవాలు ఆకలితో విలవిలలాడుతున్నాయి. ఏసీలు, విద్యుత్ మోటార్ల వాడకంతో కరెంట్ డిమాండ్ ఆల్ టైమ్ రికార్డులను దాటేసింది. దిగుబడి తగ్గి మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడి జేబును గుల్ల చేస్తున్నాయి. ఎల్నినో అంటే కేవలం సముద్రం వేడెక్కడమే కాదు, మన జీవితాలు అల్లకల్లోలం కావడం. పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రత పెరుగుదల మన ఋతుపవనాలను నిలువునా ముంచేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల తాగు, సాగునీటి పరిస్థితులను తలకిందులు చేస్తోంది. ఉత్తర భారతంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. కానీ దక్షిణ భారతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కురవాల్సినంతగా వర్షాలు కురవడం లేదు. తేలికపాటి జల్లులే తప్ప ఒక్క గట్టి వర్షమూ పడటం లేదు. ప్రస్తుత జల్లులు కంటికి కనిపిస్తున్నా భూమిలో ఆశించినంత తేమను నింపలేకపోతున్నాయి. అంటే భూగర్భ జలాలు పెరగడానికి లేదా పండించే పంటల వేర్లు లోతుగా వెళ్లడానికి ఈ నీరు సరిపోదు. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఎల్నినో ప్రభావం వల్ల సీజన్ చివరికి నమోదు కావాల్సిన సగటు వర్షపాతం తగ్గుతుంది. ఋతుపవనాల సీజన్ మొత్తం మీద పడాల్సిన వర్షంలో భారీ లోటు ఏర్పడుతుంది. విత్తనాలు విత్తడానికి కనీసం 50 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం ఒకే విడతలో పడి మట్టిలో కనీసం 10-15 సెంటీమీటర్ల లోతు వరకు తేమ ఇంకాలంటే భారీ, అతి భారీ వర్షాలు పడాలి. కానీ చిలకరింపుల్లా కురుస్తున్నాయి. ఏమాత్రం ప్రభావవంతమైన వానలు కురవడం లేదు. ఇదే రైతాంగంలో కలవరం రేపుతోంది. సామాన్య జనాల దాహార్తికి ప్రమాదం తెస్తోంది. మొత్తం దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులను తల్లకిందులు చేస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో జరిగే మహాసముద్ర వాతావరణ ప్రక్రియ ఎల్నినో. ఇది ఒక్కసారిగా వర్షాలను ఆపేయదు, కానీ ఋతుపవనాల క్రమాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఎల్నినో ప్రభావం ఉన్నప్పుడు వర్షాల మధ్య సుదీర్ఘమైన విరామాలు రావడం, గాలిలో తేమ తగ్గిపోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న తేలికపాటి వర్షాలు ఉపశమనాన్నిచ్చినప్పటికీ సీజన్ ప్రారంభం నుంచి ఉన్న వర్షపాత లోటును భర్తీ చేయడానికి ఇవి సరిపోవట్లేదు. జూన్ 1 నుంచి జూలై 21 మధ్యకాలంలో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 279.7 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా కేవలం 207.9 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 35% వర్షపాత లోటు నెలకొంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కేవలం 7 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగిలిన 26 జిల్లాలు వర్షపాత లోటును ఎదుర్కొంటున్నాయి. నైరుతి ఋతుపవనాల కాలం దాదాపు సగం సమయం ముగిసింది. రాబోయే జూలై చివరి వారం, ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యవసాయానికి, జలాశయాల్లోకి నీటి చేరికకు, భూగర్భ జలాల పెరుగుదలకు అత్యంత కీలకమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. సూపర్ ఎల్నినో ప్రభావంతో కొన్ని చోట్ల ఎండలు ఠారెత్తిస్తూ ఉండగా వరి నారుమళ్లు ఎండిపోతున్నాయి. బిందెలతో నీళ్లు మోసుకుని ఆకుమళ్లు కాపాడుకుంటున్నారు మహిళా రైతులు. ఇప్పటి వరకు చినుకుజాడ లేకపోవడంతో ఈ సీజన్లో వ్యవసాయంపై ఆశలు గల్లంతవుతున్నాయి. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటే అన్ని విధాలుగా నష్టమే అంటున్నారు. నాకైతే ఇప్పుడే కూడిస్తే బాగుంటుంది అనిపిస్తుందని, చాలా సంతోషకరంగా ఉంటుంది రైతన్నెందుకానికి. ఇలా మేము ప్రతిసారి కూడా వారానికి వారం తెచ్చి తడపాలంటే మరి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 15 రోజులకు ఒకసారి తడపవలసి వస్తుంది సార్. ఆల్రెడీ 2 ఎకరాలకు వేసాం, 2 ఎకరాలు కూడా పోయింది సార్. మళ్ళీ దున్నేసి మళ్ళీ వేసాం సార్. అప్పుడే 2 సార్లు వేసాం సార్. ఆల్రెడీ ఎండిపోయిందండి. ఎండిపోయిన తర్వాత మళ్ళీ దున్నేసి మళ్ళీ వేయడం జరిగింది సార్. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో వర్షపాతం 20 నుంచి 35% వరకు లోటు నమోదైంది. నీటి లభ్యత తగ్గడంతో ఖరీఫ్, రబీ సాగు విస్తీర్ణం
దాదాపు 15 నుంచి 20 లక్షల ఎకరాలు తగ్గింది. పత్తి, వేరుశెనగ, కంది పంటల దిగుబడిపై 25% కంటే ఎక్కువ ప్రతికూల ప్రభావం పడింది. ఏపీ, తెలంగాణలోని దాదాపు 65% మండలాల్లో భూగర్భ జలమట్టం 3 నుంచి 6 మీటర్ల లోతుకు పడిపోయింది. ఎల్నినో పరిణామాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతులు, ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు భట్టి. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఉత్పన్నమయ్యేటువంటి భారం ఏంటో పూర్తిగా అవగాహన అయితే ముందు జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకుంటారు. ఆ ముందు జాగ్రత్తలు తీసుకోవటం అనే క్రమంలో అనేక రకాలు ఉండొచ్చు. ఉదాహరణగా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ వాటర్ కావచ్చు, లేకపోతే మనం వాడేటువంటి ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేకపోతే మనం పెంచుకుంటున్నటువంటి జంతువులకు కావాల్సిన అవసరాలు కావచ్చు, మనం పెంచుకోపోయినా మనం ప్రేమించేటువంటి పశువులు, పక్షులు, అడవిలో ఉన్నటువంటి జంతువుల అవసరాలు కావచ్చు. వీటన్నిటి దృష్ట్యా మనం ముందుగా ఉత్పన్నమయ్యేటువంటి అంశాలు మనం ముందుగా తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు, వ్యక్తుల స్థాయిలో, కుటుంబ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, వీళ్ళందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు ప్లాన్ చేసుకుని ముందుకు పోగలిగినప్పుడు. ఎల్నినో తెచ్చిన రెండో ప్రధాన ముప్పు తాగునీటి సంక్షోభం. నీటి ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కి చేరుకోవడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు దాహంతో అలమటిస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నీటి నిల్వలు తమ పూర్తి సామర్థ్యంలో 30% కంటే తక్కువకు పడిపోయి కనీస మట్టానికి చేరుకున్నాయి. గోదావరి, కృష్ణా బేసిన్లకు ఇన్ఫ్లోలు సాధారణ సంవత్సరం కంటే 40% తగ్గాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో సమృద్ధిగా వర్షాలు పడితేనే మన ప్రాజెక్టులు నిండుతాయి. తాగడానికి గుక్కడి నీళ్లైనా దక్కుతాయి. కనీసం ఎగువ రాష్ట్రాల్లోనైనా వర్షాలు పడాలని మనం కోరుకోవాలి. కరువు దృష్ట్యా ప్రతి జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎల్నినో ఎక్కువ కాలం ఉంటే తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవన్నారు. అందుకే సాగునీటితో పాటు తాగునీటి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మొత్తం ప్రపంచంలోనే ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. దీని ప్రభావం వల్ల వర్షాలు సూచనలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏప్రిల్ మాసం నుంచి మేము రైతు సోదరులందరినీ కూడా సమన్వయం చేస్తూ ఉన్నాం. ఆ కార్యాచరణలో రైతు సోదరులందరూ కూడా ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంట్ సూచనల మేరకు, ఎందుకంటే శాస్త్రవేత్తలు కూడా ఈరోజు మీటింగ్కి పిలవడం జరిగింది మా వ్యవసాయ శాఖ మంత్రి గారు. శాస్త్రవేత్తల సూచనలు కూడా తీసుకున్నాం. సో వారి సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటలు ఎక్కడ వేసుకోవచ్చు, ఏ పంట సారం ఏ విధంగా ఉందని చెప్పి వారి అభిప్రాయాల మేరకు రైతుల సహకారంతో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా త్రాగునీరు, ఇదే ఎల్నినో ఎఫెక్టు చాలా నెలలు ఉంటే త్రాగునీరు కూడా ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. గ్రౌండ్ వాటర్ని కూడా ఏ విధంగా కాపాడుకోవాలి అనే అంశం అన్నింతా కూడా కులంకుశంగా చర్చించడం జరిగింది. ఎల్నినో విసిరిన మరో అతిపెద్ద దెబ్బ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, విద్యుత్ రంగానికి కలిగిన నష్టం. ఉష్ణోగ్రతలు పెరగడం, ఉచిత విద్యుత్ కోసం బోర్ మోటార్లు నిరంతరం నడవడంతో విద్యుత్ డిమాండ్ ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసింది. తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజుకు సుమారు 16,000 మెగావాట్లకు పైగా దాటింది. ఏపీలో రోజువారీ డిమాండ్ 13,935 మెగావాట్లకు పైగా నమోదైంది. డిమాండ్కు తగినట్లు సరఫరా చేయడానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఓపెన్ మార్కెట్లో యూనిట్కు 8 నుంచి 10 రూపాయల వరకు అధిక ధర చెల్లించి విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వస్తోంది. వర్షాలు లేక కూరగాయలు, నిత్యావసరాల ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లో కూరగాయల ధరలు 40% నుంచి 60% వరకు పెరిగాయి. పప్పు ధాన్యాలు, టమోటా, ఉల్లి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇలా ఎల్నినో ప్రజలందరిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను తారుమారు చేస్తోంది. దుక్కి దున్ని పొలం సిద్ధం చేసినా వాన కురవలేదు. చిలకరింపుల్లాంటి జల్లులు కురిసినా విత్తనం మొలకెత్తలేదు. కళ్ల ముందే విత్తనాలు ఎండిపోతూ ఉండడంతో రైతన్నల ఆవేదన అంతా ఇంతా కాదు. ఇక పచ్చిగడ్డి లేక మూగజీవాలు ఆకలితో రోధిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో వేరుశెనగ తర్వాత అత్యధికంగా సాగు చేసే పంట కంది. దాదాపుగా 1,00,000 ఎకరాలకు పైగా జిల్లాలో కంది పంటను సాగు చేశారు. అయితే ఎల్నినో ఎఫెక్ట్ పంటలపై స్పష్టంగా కనబడుతోంది. 2 నెలల నుంచి వర్షాలు కురవకపోవడంతో మొగ్గ దశలోనే కంది ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో కందిని సాగు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారా నీళ్లు పెట్టి
పంటను కాపాడుకోవాలని రైతు ప్రయత్నాలు చేస్తున్నా ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండ్ల తోటలను కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భ జలాలు పడిపోయాయి. బోర్లు బావుల్లో నీళ్లు లేక కళ్ల ముందు పండ్లు ఎండిపోతుంటే రైతులు తట్టుకోలేకపోతున్నారు. ట్యాంకర్లతో నీటిని కొని పండ్ల తోటలకు అందిస్తున్నారు. రోజుకు 50 ట్యాంకర్ల నీటి సరఫరాకు 30,000 ఖర్చు చేస్తున్నారు. ₹1,00,000 ఖర్చు పెట్టేసరికి ₹1,00,000 పెట్టి ఇప్పుడు బోర్లు ఎండిపోయినాయి. మీకు పంట చేతికి రాలేక ఇబ్బంది పడుతూ రోజుకి ₹30,000 ఖర్చు పెట్టి ఇల్లు కొంటున్నాం. లాభం స్థితి ఏముంది తెలుసు అది. అంటే కష్టాలు సరి వర్షాలు లేక వాళ్ళకి రోజుకి ₹3,500 ఇవ్వాలి నీళ్లు కొనేందుకు. ట్రాక్టర్లకు ₹406 ఇవ్వాలి. అవన్నీ ఖర్చు పెట్టి వెళ్తున్నాం. పంట మధ్యలో పోతుందని పోగొట్టుకోలేక పండించుకోలేక చాలా ఇబ్బంది సార్. మాకు ఉందో లేదో తెలియదు సార్. మాకైతే ఏదో పంట మీద నమ్మకంతో చేస్తున్నాం. తర్వాత రావచ్చు రాకపోవచ్చు. వర్షాలు లేవు కాబట్టి చెప్పలేము. నమ్మకం అయితే లేదు తింటామని. ఉల్లి పంట ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ఒకటి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండే ఉల్లికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అలాంటి జిల్లాలో ఇప్పటికీ ఉల్లి నాట్లు చాలా ప్రాంతాల్లో పడలేదు. పరిస్థితి ఇలానే ఉంటే ఈ ఏడు ఉల్లి పంట దిగుబడి గణనీయంగా తగ్గడం, రేటు విపరీతంగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇబ్బంది ఉంది సార్. ఇబ్బంది ఉంది. వాళ్ళకు అసలు వర్షం లేక ఇంతవరకు చూసుకున్నాను. ఇక కోసి ఉల్లి కోసినారు. ఉల్లి కోసి మళ్ళీ పెడదామంటే మరి ఒక 10 రోజులు టైం ఉంది. దానికి 10 రోజుల తర్వాత నిలబడే సార్. ఇంకా అది నాన్న పనికి రాదు. మిషన్ కొట్టాల్సిందిగా, ట్రాక్టర్ తిప్పాల్సింది ఏం లేదు. 10 రోజులు వేస్ట్ అయిపోతుంది సార్. ఇక 10 రోజులు టైం వర్షం కూడా చూసుకుంటూ ఉన్నారు రైతులు. వర్షం రావడం లేదు. ఇంకా ఇంతవరకు 10 రోజులు టైం ఉంది వాళ్ళకు. 5 పళ్ళు పోసాము, ఒక 8 ఎకరాల వరకు. వీటి వరకు వచ్చి 33 రోజులైంది పోసి. వర్షం రాక ఇలా పండిపోయినా సార్ ఇప్పటి వరకు అయితే. ఇవి ఇంకా దాన్ని కోసుకుంటూ ఉండాలా, లేకుంటే మురిగిపోతే అవి పాసిపోతుంది నార. వర్షపాతం ఉంటే ఇప్పుడు కొంచెం నాటుకుంటుంటివి. కొంచెం ఇబ్బంది పడుతున్నాం సార్. వర్షం ఎల్నినో మనుషులనే కాదు పశువులను ఇబ్బంది పెడుతోంది. వర్షాభావంతో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. వర్షాలు లేక పశుగ్రాసం దొరకడం లేదు. పచ్చగడ్డి మరింత ప్రియమైంది. దీంతో పాల ఉత్పత్తి 3వ వంతుకు పడిపోయింది. ఎంపగుడ్లు ఉండే సార్. మాకు వాన లేక గడ్డి ఎండిపోతుంది సార్. కళ్ళగా ఎండిపోతుంది గడ్డి. మాకు పచ్చగా ఉంటే వాన వస్తే మాకు పాలు దండికి వస్తాయి సార్. పాలు చాలా డౌన్ అయిపోయింది సార్. మాకు ఒక్కొక్క ఎంపగుడ్డు 10 లీటర్లు 8 లీటర్లు ఇచ్చేది 5 లీటర్లు 6 లీటర్కి వచ్చింది సార్. మామైతే చాలా నష్టపోతుంది సార్. మాకు దయచేసి ఎట్టని గవర్నమెంట్ సహకరిస్తే బాగుంటుంది సార్. అది దానా కానీ కొంచెం సబ్సిడీ ఏమైనా ఇస్తే కూడా బాగుంటుంది సార్. పాలు ఎక్కువ ఇస్తుంది సార్. అది ఎందుకంటే మా అన్నం ఎట్లా తింటామో అది పచ్చిగడ్డి తింటే బాగుంది సార్. అది ఒట్టి కూడా వేస్తుంటాము, తక్కువ తింటాం సార్. అది విజయనగరం జిల్లాలో ఖరీఫ్ పనులు ఊపందుకున్నా వర్షాలు మాత్రం ముఖం చాటేయడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వరి నారుమళ్లు ఎండిపోకుండా బకెట్లు, కావళ్లు, వాటర్ ట్యాంకర్లతో నీటిని తరలిస్తూ నారును తడుపుతూ ఎండిపోకుండా నిలుపుకుంటున్నారు రైతులు. 10 రోజుల క్రితం కురిసిన స్వల్ప వర్షాన్ని నమ్ముకుని వరి నారు వేశారు రైతులు. ఇప్పుడు ఆ నారుమళ్లను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. నేలలో తేమ లేకపోవడంతో నారుమొలకలు కూడా సరిగ్గా రావడం లేదు. సాలూరు, మక్కువ, పాచిపెంట, మెంటాడ, గజపతి నగరం, దత్తిరాజేరు మండలాల్లో పలుచోట్ల రైతులు బోర్లు, బావులు, చెరువుల్లో మిగిలిన కొద్దిపాటి నీటిని బకెట్లు, కావిళ్లు, మోటార్ల సాయంతో పొలాలకు తరలిస్తున్నారు. చోడవరం నియోజకవర్గంలో కరువు ఛాయలు నెలకొన్నాయి. అన్నదాతల ఆవేదన వర్ణనాతీతం. శ్రీకాకుళం జిల్లాపై వరుణుడి కరుణ లేక రైతులు సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య వరి నారుమడులు ఎండిపోతున్నాయి. చెరువులు, కాలువలు నీరు లేక వెలవెలబోతున్నాయి. పంటలను రక్షించుకునేందుకు ట్యాంకర్లతో నీటిని తెచ్చి తడుపుతున్నారు అన్నదాతలు. కాకినాడ జిల్లా రైతుల బాధ వర్ణనాతీతం. తొలకరి వాన జాడలేదు. పంటలు పండే నేల బీటలు వారింది. కాలువల ద్వారా వచ్చే నీళ్లు కూడా సరిగా అందడం లేదు. ఇలా అయితే ఈ ఏడాది వ్యవసాయం చేసి దండగా అంటున్నారు రైతులు. ఎల్నినో ఎఫెక్ట్ వ్యవసాయ రంగంపై తీవ్రంగా ఉంది. వర్షాలు లేక, భూగర్భ జలాలు లేక పంటలను ఎలా పండించాలో, వేసిన విత్తనాలను ఎలా కాపాడుకోవాలో అన్నదాతలకు బోధపడటం లేదు. పంటలే పండకపోతే దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరడం ఖాయమన్న ఆందోళన పెరుగుతోంది. దేశమంతటా ఎల్నినో పంజా విసురుతోంది. సాగు, తాగునీటి సంక్షోభాన్ని పెంచుతోంది. మరి కరువు పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాల సంసిద్ధత ఏంటి? రైతులకు వ్యవసాయ నిపుణులు సూచిస్తున్న ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఏవి? పసిఫిక్ మహాసముద్రంలో పుట్టుకొచ్చిన ఎల్నినో సముద్రవేడి
ఇప్పుడు యావత్ భారతదేశపు నైరుతి రుతుపవనాలను కుదేలు చేస్తోంది. ఐఎండీ తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం అత్యంత తీవ్ర రూపం దాల్చింది. రుతుపవనాల కాలం ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో సాధారణ వర్షపాతంలో గణనీయమైన లోటు నమోదైంది. ఐఎండీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూన్ నెలలో ఏకంగా 40% వర్షపాత లోటు నమోదైంది. ఇది 1901 తర్వాత నమోదైన అత్యంత పొడి జూన్ నెలల్లో ఒకటిగా నిలిచింది. జూలై నాటికి దేశవ్యాప్తంగా వర్షపాత లోటు సుమారు 24%. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, దక్షిణ భారతదేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో ఖరీఫ్ సాగు 20 నుంచి 30% ఆలస్యమైంది. వర్షాలు లేక వరి, పత్తి, సోయాబీన్, వేరుశనగ విత్తనాలు వేయడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు లేకపోవడంతో దేశంలోని 150 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే 20% పైగా పడిపోయాయి. ఎల్నినో ప్రభావానికి అడ్డుకట్ట వేసే ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా న్యూట్రల్గా ఉండడంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా ఆహార ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర ధరలు మండే ప్రమాదం కనిపిస్తోంది. ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అధ్యక్షుడిగా, అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర స్థాయి ప్రణాళిక, తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. వర్షపాతం, జలాశయాల నీటి మట్టాలను నిరంతరం ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ప్రకృతి రీత్యా సముద్రాల్లో ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితి దృష్ట్యా మరి వర్షాభావం ఉన్నప్పుడు తప్పకుండా వస్తున్నటువంటి కొద్దో గొప్ప నీటిని భూగర్భ జలాలుగా మార్చుకునేటువంటి ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రైతాంగం కూడా ఆరుతడి పంటలకు సంబంధించినటువంటి దాని లోపల కొంత మీ సామాజిక బాధ్యతగా వర్షం పుష్కలంగా నీళ్ళున్నప్పుడు మేమే పుష్కలంగా నీళ్ళు ఇవ్వడానికి కానీ, అదేవిధంగా పంటల కొనుగోలుకు ప్రభుత్వం తరఫున మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితిని మీకు చెప్పడం ద్వారా ఆరుతడి పంటల వైపు మీ దృష్టి మరల్చాలని, ఈరోజు మిగతా పంటల వల్ల నీటికి సంబంధించిన ఎద్దడొచ్చి రేపొద్దున ఇబ్బంది పడతారు కావచ్చు, ఏప్రిల్ నుంచే చెప్తా ఉన్నారు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటలను పండించాలని వ్యవసాయ రంగ నిపుణులు, మంత్రులు, అధికారులు సూచిస్తున్నారు. నీటి వినియోగం ఎక్కువ ఉండే వరికి బదులు మైక్రో ఇరిగేషన్ పద్ధతిలో చిరుధాన్యాలు, ఆరుతడి పంటలు వేయాలని పిలుపునిస్తున్నారు. ఆరుతడి పంటలు వేయడం వల్ల రైతులు నష్టపోకుండా ఉంటారని, రైతులు పంట మార్పిడికి రావాలని సూచించారు. చెరువులు, కుంటలు, డ్యాం పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాధారిత పంటలు వేయవద్దన్నారు మంత్రి సీతక్క. వర్షాభావ పరిస్థితుల మూలంగా ఎల్నినో తీవ్రంగా ఉండడంతో మరి పంటలు పండే పరిస్థితి లేదు కాబట్టి రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు అందరికీ మా విజ్ఞప్తి, ముఖ్యంగా ఆరుతడి పంటలు వేసుకోవడం మూలంగా రైతాంగం నష్టపోకుండా ఉంటుంది కాబట్టి వర్షాభావ పరిస్థితులలో మరి వర్షాధారిత పంటలు వేయడం మూలంగా రైతాంగానికి నష్టం జరుగుతుంది. దయచేసి పంట మార్పిడికి రండి, ఆరుతడి పంటలు వేసుకొని మరి వాటి ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకునేటువంటి అవకాశాలను సృష్టించుకోవాలని కోరుకుంటూ, మనకు రోజు రోజుకు ఎండల తీవ్రత కూడా ఉండడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడున్నటువంటి నీటి వనరులను కూడా తాగునీటి కోసమే అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో, తక్కువ వ్యవధిలో పండే పంటలను ఎంచుకోవాలంటున్నారు నిపుణులు. వరి స్థానంలో కందులు, పెసర్లు, మినుములు, జొన్నలు, సజ్జలు, రాగులు లేదా వేరుశనగ వేసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. పంట నష్ట భయాన్ని తగ్గించుకోవడానికి అంతర పంటల పద్ధతిని పాటించాలి. బిందు, తుంపర సేద్య పరికరాలను ఉపయోగించి లభ్యతలో ఉన్న ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వాడుకోవాలని చెబుతున్నారు. వర్షాలు జూలై చివరికి లేదా ఆగస్టు నాటికి వస్తే ఏ పంటలు వేయాలో వ్యవసాయ శాఖ జిల్లా వారీగా ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ గడువులను బట్టి పంటలను ఎంచుకోవాలి. ఎల్నినో ప్రభావం వల్ల పంట నష్టం జరిగే అవకాశం ఉన్నందున రైతులు తప్పనిసరిగా పంట బీమా పథకాల్లో నమోదు చేసుకోవడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. వర్షాల కోసం ఎవరికి వారే తమ తమ ఇష్టదైవాలను, ఆచారాలు, పూజలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వర్షాల కోసం గాడిదలకు గులాబ్ జామున్లు తినిపించారు జనం. వానదేవుడైన ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఆచారం అన్నారు స్థానికులు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లింలు. గోమాతల సమక్షంలో ప్రత్యేక దువా నిర్వహించారు. ఇక సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో వానలు కురవాలని గ్రామస్తులు కప్పతల్లి ఆట ఆడారు. డప్పు చప్పుళ్లతో ఊరేగించారు. రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
ములుగు జిల్లా కొత్తూరులో బండరాళ్లపై పాయసం పోసి సేవించారు గ్రామస్తులు. దేవునిగుట్టపై కొలువున్న లక్ష్మీ నరసింహ ఆలయంలో వానల కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఇక వరుణ పూజ, వరుణయాగంలో పాల్గొన్నారు మంత్రి లక్ష్మణ్. దేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. పూజలు చేసినా, వింత వింత ఆచారాలు పాటించినా ఎల్నినో దెబ్బకు వరుణుడు కరుణించడం లేదు. పరిస్థితులకు అనుగుణంగా సాంప్రదాయ సాగు పద్ధతులను మార్చుకుంటూ తక్కువ నీటితో పండే పంటల వైపు అడుగులు వేయడమే ఎల్నినోను ఎదుర్కొనే ఉత్తమ మార్గం అంటున్నారు నిపుణులు. తాగునీటి సమస్య రాకుండా అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు పొదుపుగా నీటిని వాడుకోవాలని పిలుపునిస్తున్నారు.